అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, అంటే ఏ విధంగా ఎట్లా ఉల్లంఘిస్తున్నా అన్నాడు బండి సంజయ్ గారు? అంటే మహిళా రిజర్వేషన్లోనేనా? నేను ఒక ప్రశ్న బండి సంజయ్ గారిని అడిగిన. ఆయన పార్టీ ఎప్పుడు ప్రారంభించారో ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఏప్రిల్ 6, 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడు నియామకం జరిగింది. ఒక వ్యక్తి 2 సార్లు ఉండొచ్చు, 3 సార్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు 1980 ఏప్రిల్ 6 తారీఖు నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ 15 సార్లు, నితిన్ నబీన్ లేటెస్ట్ ప్రెసిడెంట్ వరకు 15 సార్లు ఆ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకున్నారు. ఈ 15 సార్లు అధ్యక్షుడిని నియమించుకున్నప్పుడు ఒక్క మహిళనైనా ఒక్కసారైనా పార్టీ అధ్యక్షురాలుగా నియమించుకున్నారా? నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి. భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లో ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒకసారి మాట్లాడి. బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు వ్యతిరేకము. ఈరోజు సీట్లీడ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు 195 సీట్లు అవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. అవి 250 అయినాయి అనుకో, ఆ ప్రాతిపదికనే ఎస్సీ ఎస్టీ మహిళలకు పెరుగుతాయి కదా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్న బండి సంజయ్ గారు. డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు, ఆయన అక్కనే కదా. అదే కాదు రామయ్య, బండి డాక్టర్ లక్ష్మణ్ గారు ఉత్తరప్రదేశ్ నుంచే కదా రాజ్యసభ. ఇక ఆయన మనదికి ఎందుకు మాట్లాడతాడే? ఆయన ఆల్రెడీ వలస పోయాడు ఉత్తరప్రదేశ్కి. ఇంకా నెక్స్ట్ బండి సంజయ్ కూడా అక్కడనే వలస పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి అయితే ఏది మాట్లాడాడు, మునిగి రాళ్ళు కొడతాడు, ఎవరికైనా తగలని అని నీళ్ళలో మునిగి. ఒక నిమిషం. ఆలోచన చేస్తున్నాము. ఇప్పుడు పార్టీతో మాట్లాడినాము. ఇప్పుడు నిన్నమని ఆయన ఎలా మీటింగ్కి వచ్చినా ఇలా ఫిరాయించినట్టుగా అనిపించింది. నేను మాట్లాడాను కదా, ఇది అంతా ఏదో బాగానే ఉన్నట్టు ఉందని. సిబిఐ దెబ్బకే అన్నీ దిగిపోయినాయి. అక్కడ అందరు సపోర్ట్ చేసిరు ఆ రోజు అక్కడ ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడాను కదా వెంకటరాజు, నువ్వు చూడలే? ఏదా పెంచడానికి అభ్యంతరం లేదంటుండు. అదేనా అంటే మోడీకి అనుకూలంగానే ఉన్నాడు కదా. ఎట్లా లేదు అట్లా మాట్లాడలే. 24% ఉంది, ఎన్నైనా పెంచుకొని మాకు నచ్చినట్టే ఉంది, సమ్మగా ఉంది, మోడీ పెట్టిన లడ్డు అన్నాడు ఆయన. ఎస్, మేము పార్టీ డిమాండ్ చేసింది ఆల్రెడీ మా వాళ్ళు మాట్లాడినారు. ఖర్గే గారు చెప్పారు 2023 బిల్లు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మహిళా కోటాలలో బీసీల కోటా కూడా ఉండాల్సిందే, కోటాలో సబ్ కోటా ఉండాల్సిందే అని చెప్పి లోక్సభలో సోనియా గాంధీ గారే మాట్లాడారు. మా స్టాండ్ అదే, ఈ ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. సిడబ్ల్యూసీలో కూడా స్పష్టంగా ఈ అంశం చర్చకు వచ్చింది. పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది. तो आर्थिक परिस्थिति 10 साल का ले लो, मोदी जी जब प्रधानमंत्री बने तब से पूरा लेके एवरेज कर दे के एक ले लो. 5 उंगली एक साथ नहीं रहता. जो कमजोर है उसको मदद देना. क्यों रिजर्वेशन दिए हम लोग? लेवल प्लेइंग फील्ड इज नॉट इक्वल बिटवीन अमंग SCs, STs एंड अदर्स.
they have to give more and more. So now my point is that south population is less. अब ज्यादा दे दो, बड़ापन दिखाओ. अब गुजरात छोड़ के उत्तर प्रदेश क्यों गए, किस लिए गए? तो मोदी जी से यही कह रहा हूं, आप जो बोल रहे हैं 5 उंगली बराबर नहीं है, मैं भी मान लेता हूं. इकोनॉमिक इज क्राइटेरिया. आप जो तरीका से जो करना चाह रहे हैं, जो जिसको जो देना चाहता है, इकोनॉमिक इंडेक्स लेके उसी हिसाब से बना दो बोल रहे. तो जब हर बार नहीं, 10 इयर्स प्रो रेटा ले लो, 10 इयर्स का पूरा लेके एवरेज करो, और 25 साल को फिर दोबारा करेंगे ना डिलिमिटेशन, तब भी ये 25 साल का पूरा ले लो इकोनॉमिक स्टेटस इंडेक्स. और पिछले 25 साल जो जो किया 2009 में डिलिमिटेशन लागू हुआ ना, तब से लेके आज तक पूरा कैलकुलेट कर दो. ये 15-16 साल में जितना है, आगे जब जो तारीख से जो अमल करना चाहते हैं वहां तक आप इंडेक्स ले लेके उसी हिसाब से आप कैलकुलेट कर दो. नहीं है तो जैसा नॉर्थ ईस्टर्न स्टेट्स एंड यूनियन टेरिटरीज को जो स्पेशल प्रिविलेज दिए, स्मॉलर स्टेट एंड सदर्न स्टेट्स को स्पेशल प्रिविलेज दे दो. 25 साल के लिए ये स्पेशल प्रिविलेज नॉर्थ ईस्टर्न स्टेट्स को, जो यूनियन टेरिटरीज को आज जो स्पेशल प्रिविलेज है, छोटे राज्यों को और सदर्न साउथ स्टेट्स को वही प्रिविलेज दे दो 25 साल के लिए. उसके बाद देखेंगे 25 साल के बाद जो होता है, तब क्या करना है, कैसे करना है, तब लोग तय करेंगे. प्रमोद जी, अभी जरूर अभी इसीलिए आपको इकट्ठा कर ले रहा हूँ. पहले पत्रकार मित्रों ने साथ दे दिए ना, तो आगे हम क्या रणनीति तय करेंगे हम बोलेंगे. तो इसीलिए मैं साफ कहना चाहता हूँ, जो तरीका से मोदी जी हमको अन्याय करना चाहता है वो ठीक नहीं है. हम लोग बर्दाश्त भी नहीं करेंगे. जो हमारे एमपी लोग, इसीलिए मल्लू रवि जी, जितने भी हमारे एमपी लोग हैं, लोकसभा में दिखाएंगे. जब तेलंगाना हासिल नहीं किए तब केशवराव जी से लेकर बहुत सारे लोग लोकसभा में, विवेक जी, राजगोपाल रेड्डी जी, सुखेंद्र रेड्डी जी, जितने सारे, पोन्नम प्रभाकर जी आई है ना पेपर स्प्रे स्टार. सो हमारे ताकत दिखा के तेलंगाना हासिल किए ना. आगे वही जिम्मेदारी चामले किरण और मल्लू रवि जी लेंगे. सबका चर्चा हो रहा है, तो इसीलिए मैं वो सब चर्चा चल रहा है. अभी जो ऑल पार्टी जो मीटिंग होने वाले है, जो बीएसी स्पीकर साहब ने बीएसी जो बुलाएंगे, तब उसमें बात कर लेंगे. अभी छोटे राज्यों को भी इकट्ठा करना है. उस दिन हम जो चेन्नई में हमारा मीटिंग हुआ था, पंजाब मान भी आया था, पंजाब मुख्यमंत्री जी. खाली साउथ स्टेट्स का नहीं है, छोटा राज्यों का भी ये मामला है, मुद्दा है. तो छोटा राज्य और साउथ मिले तो हमारे ताकत बढ़ जाएंगे. जब हमारा ताकत भी हम कैसा बिल पास करते वो भी देखेंगे. అందుకే కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు నీకు కూడా నేను చెప్పింది అదే. దేశ స్వతంత్రం వచ్చినాక మహిళలకు పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది మేమే. స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చింది మేమే.